ఒకప్పుడు ఒక అందమైన అడవిలో బీటిల్ బీనా అనే చిన్న పురుగు ఉండేది. బీనా చాలా చిన్నదైన ఆమె శరీరం అందమైన ఎరుపు రంగులో మెరిసేది. బీనా తన వృక్షం మీద ఆకులను చూస్తూ ప్రతిరోజు సంతోషంగా గడిపేది. ఒకరోజు బీనా ఒక ఆకును తాకింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ ఆకు ఎరుపు రంగులోకి మారిపోయింది. బీనా మరో ఆకును తాకింది. అది నీలం అయింది. వావ్! నాకు రంగుల శక్తి ఉందా? అని బీనా ఆశ్చర్యపడింది. అప్పుడు చిన్న కుందేలు రోజీ రోస్తూ వచ్చింది. బీనా, నా తోటలో పూలన్నీ రంగులు పోగొట్టుకున్నాయి. అవి తెల్లగా మారిపోయాయి. నాకు సహాయం చేయగలవా? అని అడిగింది. బీనా రోజీ దుఃఖం చూసి తన మనసు కరిగిపోయింది. బీనా వెంటనే రోజీ తోటకు వెళ్ళింది. ఆమె ప్రతి పువ్వును తన చిన్న కాళ్లతో తాకసాగింది. ఒక పువ్వు ఎరుపు అయింది, మరొకటి పసుపు అయింది, మరికొన్ని గులాబీ, నారింజ రంగులుగా మారాయి. రోజీ సంతోషంతో గంతులేసింది. బీనా శక్తి గురించి అడవి అంతా వార్త వ్యాపించింది. పక్షులు, సీతాకోకచిలుకలు, చీమలు అందరూ వచ్చి సహాయం అడిగారు. బీనా అలసిపోయినా అందరికీ సంతోషంగా సహాయం. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని